వెల్కమ్ శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ప్రజాప్రతినిధులు మీకు తగున బీసీ ఎమ్మెల్యేలపై ఎందుకీ చిన్నచూపు? అధ్యక్షుడు అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా. లారీ డ్రైవర్లుగా మారిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన అవినీతి సిబ్బంది. మహిళల కోసం ఇండిగో ప్రత్యేక ఫీచర్. రేపు కేరళను తాకనున్న రుతుపవనాలు. కోహ్లీ జైస్వాల్ ఓపెనర్లుగా దిగాలి మాజీ క్రికెటర్ వసీం జాఫర్. మోడీ హయాంలో వచ్చే 10 ఏళ్లలో 3వ ఆర్థిక వ్యవస్థగా భారత్ అమిత్ షా. వైసీపీ విజయం, జగన్ రెండోసారి సీఎం సజ్జల రామకృష్ణారెడ్డి. అరుదైన గౌరవం అందుకోనున్న ఆర్మీ ఆఫీసర్ రాధికా సేన్. బీజేపీ విధానాలతో చిన్న పరిశ్రమలు చిన్నాభిన్నం ప్రియాంక గాంధీ. ఏపీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి కీలక వ్యాఖ్యలు. మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఒకే వర్గానికి జయంతులు వర్ధంతులు చేయడం విడ్డూరమని ఓ ప్రకటనలో అధ్యక్షుడు అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా మండిపడ్డారు. కీర్తి శేషుల ఎమ్మెల్యేల అయ్యప్ప గారి, బాలకృష్ణయ్య గారి, జయరాములు గారులకు ఎందుకు చేయడం లేదు? అఖిలపక్ష ఐక్యవేదిక స్వయాన ఆహ్వానం పంపిన ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. నిన్న జరిగిన సూరవనం ప్రతాపరెడ్డికి నివాళులర్పించిన తర్వాత ఒకరు మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు జయరాములు వర్ధంతి చేసుకోవడం అనవసరమని, ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నట్లు ఉందని అనటం చాలా విడ్డూరమని తెలిపారు. నిన్న మొన్న సూరవనం ప్రతాపరెడ్డి విగ్రహం మాత్రం పెట్టి ఆయనకు ఒక్కరికి మాత్రం దండలు పెట్టడం ఏమిటి? ఆయనతో పాటు మిగతా కీర్తిశేషులైన ఎమ్మెల్యే విగ్రహాలు పెట్టి వారికి కూడా నివాళులు అర్పించడం మీ బాధ్యత కాదా? మీరు గుర్తించిన ఎమ్మెల్యేల బాధ్యత మేము తీసుకుని వారి విగ్రహాలు పెట్టాలని, వారికి నివాళులర్పించాలని కోరితే అది తప్ప? నీతి నిజాయితీ పరులైన అయ్యప్ప, జయరాములు, డాక్టర్ బాలకృష్ణయ్య వారు వనపర్తికి ఎంతో సేవ చేశారు. వారి విగ్రహాలు పెట్టాలని గత 4 సంవత్సరాలుగా మేము పోరాడుతుంటే పార్టీలు అంటగట్టి వారికి అవమానించారు. వారిలో డాక్టర్ బాలకృష్ణయ్య విగ్రహం ఒక్కరిదే పెట్టి మీ కుహనా బుద్ధిని ప్రదర్శించుకున్నారు. బీసీలను వాడుకొని వారిపై పెత్తనం చేస్తున్నారా? చేయకండి, కానీ కించపరిస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలంతా మీరే ఉన్నారు కనుక స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కులగన్న చేసి దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని, ఉమ్మడి జిల్లాలోని 5 జడ్పీ చైర్మన్లు, ఇతర జడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా ఎక్కువ శాతం బీసీలకు కేటాయించాలని, అలాగే ఎస్సీ ఎస్టీలకు అగ్రవర్ణాలలో కోమటి, రెడ్డి, బ్రాహ్మణ కులస్తులకు కూడా వారి దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని కోరుతున్నామని అధ్యక్షుడు అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా వారు ప్రకటనలో పేర్కొన్నారు. నమస్కారం. వనపర్తి పట్టణ జిల్లా ప్రజలకు మరియు పత్రికా మీడియా సోదరులకు నమస్కారం. నిన్న స్వర్గీయ వనపర్తి మొదటి ఎమ్మెల్యే సూరవరం ప్రతాపరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారే కాక వనపర్తి ఎమ్మెల్యేలు అందరినీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు ఉంటుంది. ఒక్క కులానికి సంబంధించి మా కులం వారికి నివాళులు అర్పించాలని చూస్తున్న ప్రజాప్రతినిధులు, అన్నీ తెలిసిన చట్టసభల్లోకి వెళ్ళి ప్రజలను పరిపాలించిన నాయకులకు ఎందుకు తెలియని లేదు? తెలిసి పేరిన నివాళులు అర్పించడం చాలా విడ్డూరం. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యేలు గతం నుండి 10 మంది ఎమ్మెల్యేలు నేను ఒక క్యాలెండర్ ద్వారా అందరినీ పరిచయం చేసిన ఘనత అఖిలపక్ష ఐక్యవేదికకి దక్కింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి అధికారుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఏసీబీ అధికారులు తాజాగా ఖమ్మం ఏసీబీ అధికారులు లారీ డ్రైవర్ల అవతారం ఎత్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట చెక్పోస్ట్ కేంద్రంలో జరుగుతున్న అవినీతిపై ఏసీబీ అధికారులు సీక్రెట్ ఆపరేషన్ చేశారు. ఈ క్రమంలో లారీ డ్రైవర్ల వేషంలో వచ్చిన ఏసీబీ అధికారులు లంచం డిమాండ్ చేసిన ఆర్టీఏ చెక్పోస్ట్ అధికారులు. దీంతో తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రధాన చెక్పోస్ట్ కావడంతో నిత్యం రద్దీగా ఉండే చెక్పోస్ట్ ఏసీబీ అధికారుల సీక్రెట్ ఆపరేషన్ తో ఆర్డీఏ అధికారుల భాగోతం బట్టబయలైంది. ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో మహిళల కోసం సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దీని ద్వారా విమానంలో మహిళలు ఎక్కడెక్కడ సీట్లు బుక్ చేసుకున్నారో తెలుసుకోవచ్చు. దీంతో ఇకపై మహిళలు వెబ్ చెక్ ఇన్ సమయంలో ఇతర మహిళా ప్రయాణికులు బుక్ చేసుకున్న సీట్లేంటో చూడొచ్చు. ప్రస్తుతానికి పైలట్ మోడ్ లో దీని అందుబాటులోకి తెచ్చామని ఇండిగో తమ ప్రకటనలో వెల్లడించింది. రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వీటి ప్రారంభానికి కేరళలో అనుకూల పరిస్థితి ఉందని అంచనా వేసింది. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ముందస్తు రుతుపవనాల ప్రభావం ఉంటుందని తెలిపింది. కేరళను తాకిన 5 రోజుల్లో ఏపీ, తెలంగాణకి విస్తరించున్నాయి. T20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగాలని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ సూచించారు.
ఓపెనర్ల భాగస్వామ్యాన్ని బట్టి రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ 3-4 స్థానాల్లో బ్యాటింగ్ చేయాలి. రోహిత్ స్పిన్ బాగా ఆడతారు. అతడు 4వ స్థానంలో వచ్చినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాఫర్ ట్వీట్ చేశారు. అమెరికా విండీస్ వేదికగా ఈ మెగా టోర్నీ జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. ప్రధాని మోడీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చే 10 ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక మీడియా ఇంటర్వ్యూలో అన్నారు. 2014 నుంచి 2024 మధ్య కాలంలో మోడీ దేశ ఆర్థిక వ్యవస్థకు స్పష్టమైన మార్గాన్ని వేశారు. పాలసీ ద్రవ్యోల్బణం, బడ్జెట్ నష్టాలు, మౌలిక సదుపాయాల ఖర్చులు, షేర్ మార్కెట్ పరిస్థితి మొదలగు వాటిని మేము మా పరిపాలన కాలంలో సరైన మార్గంలో ఉంచాం. మేము అధికారం చేపట్టక ముందు డీమ్యాట్ ఖాతాల సంఖ్య 2.20 కోట్లుగా ఉండగా ఇప్పుడు అది 15 కోట్లకు చేరుకుంది. భారత్ ను తయారీ హబ్ గా మార్చేందుకు ప్రభుత్వం అనేక విధానాలు రూపొందించిందని అమిత్ షా చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తప్పకుండా మళ్లీ రాష్ట్రంలో వైసీపీని అధికారంలోకి వస్తుందని తెలిపారు. జూన్ 9న రెండోసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదని సజ్జల వ్యాఖ్యానించారు. ఎన్ని కూటమిలు వచ్చినా జగన్ విజయాన్ని ఆపలేరన్నారు. భారతీయ ఆర్మీ ఆఫీసర్ రాధికా సేన్ అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. కాంగోలో UNPS కీపింగ్ మెషిన్ లో పనిచేసిన ఆమెకు ప్రతిష్టాత్మక మిలిటరీ జెండా అడ్వకేట్ అవార్డును ప్రదానం చేయనున్నారు. UNPS కీపర్ గా మహిళలు, అమ్మాయిల హక్కుల కోసం ఆమె అసాధారణ పోరాటం చేశారు.
యుద్ధ ప్రాంతాల్లో లైంగిక వేధింపుల నుంచి మహిళలను రక్షిస్తున్న నేపథ్యంలో ఆర్మీ ఆఫీసర్ కు అవార్డు అందజేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ఉపాధి కల్పన ఊసేలేదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్లోని కులులో మాట్లాడుతూ విపక్ష ఇండియా బ్లాక్ అధికారంలోకి రాగానే చిన్న మధ్యతరహా వ్యాపారాన్ని ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. ఈ రంగంలోనే అత్యధిక ఉద్యోగాలు సమకూరుతానన్నారు. కాషాయ పాలకుల విధానాలతో చిన్న పరిశ్రమ చిన్నాభిన్నం అవుతుంటే బిలియనర్లు మరింత సంపద పోగేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలపై కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల ప్రధాన పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుందన్నారు. ఖచ్చితంగా పలానా పార్టీ గెలుస్తుందని కూడా చెప్పలేమని పేర్కొన్నారు. ప్రస్తుత అధికార వైసీపీ లేదా ఎన్డీఏ కూటమి ఎవరు అధికారంలోకి వచ్చినా 95 నుంచి 97 సీట్లతో మాత్రమే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు. ఈ ఎన్నికల్లో డబ్బు మద్యం ప్రభావం చాలా ఉందని అన్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. మాజీ ప్రజాప్రతినిధులు మీకు తగున బీసీ ఎమ్మెల్యేలపై ఎందుకీ చిన్న చూపు? అధ్యక్షుడు అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా. లారీ డ్రైవర్లుగా మారిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన అవినీతి సిబ్బంది. మహిళల కోసం ఇండిగో ప్రత్యేక ఫీచర్. రేపు కేరళను తాకనున్న రుతుపవనాలు. కోహ్లీ జైస్వాల్ ఓపెనర్లుగా దిగాలి మాజీ క్రికెటర్ వసీం జాఫర్. మోడీ హయాంలో వచ్చే 10 ఏళ్లలో 3వ ఆర్థిక వ్యవస్థగా భారత్ అమిత్ షా. వైసీపీ విజయం జగన్ రెండోసారి సీఎం సజ్జల రామకృష్ణారెడ్డి. అరుదైన గౌరవం అందుకోనున్న ఆర్మీ ఆఫీసర్ రాధికా సేన్. బీజేపీ విధానాలతో చిన్న పరిశ్రమలు చిన్నాభిన్నం ప్రియాంక గాంధీ. ఏపీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి కీలక వ్యాఖ్యలు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.